హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బస్ అఫీషియల్. సో లాస్ట్ వీడియోలో మనం బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ సంబంధించిన న్యూ షెడ్యూల్ అప్డేట్ గురించి చూసాం కదా. సో యాక్చువల్గా ఆ షెడ్యూల్ ప్రకారం కూడా మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి రాలేదు. సో అలాగే పోస్ట్పోన్ అవుతూనే వచ్చాయి. సో మళ్ళీ ఎస్టర్డే నైట్ వాట్సాప్ గ్రూప్లో మళ్ళీ ఒక అప్డేట్ వచ్చింది. సో కొత్త డేట్స్ వచ్చాయని. థియరీ డేట్స్ మాత్రం అయితే రాలేదు. ఓన్లీ క్లాసిఫికేషన్ థియరీ అండ్ కంప్యూటర్ ప్రాక్టికల్ సంబంధించిన డేట్స్ మాత్రమే వచ్చాయి. అవి కూడా ఎంతవరకు నిజమవుతాయో తెలియదు మనకి. వాటి డేట్స్ అయితే ఇచ్చారు మన వాట్సాప్ గ్రూప్స్లో, వెబ్సైట్లో కూడా ఇచ్చారు. కానీ ప్రజెంట్ అయితే మనకి ఆ విధంగా జరుగుతాయో లేదో కూడా తెలియదు. మళ్ళీ వాళ్ళు ఏమైనా చేంజ్ చేస్తారో లేదో కూడా తెలియదు. ప్రజెంట్ అయితే మనకి ఇచ్చిన డేట్స్ మాత్రం చూద్దాం. ఓకే, మళ్ళీ ఇదైతే మనకి ఫ్రెష్గా వచ్చిన అప్డేట్. దాన్ని కూడా వాళ్ళు ప్రొసీడ్ చేస్తారా లేకుంటే మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారో మళ్ళీ తెలియాల్సి ఉంది. సో ప్రజెంట్ అయితే మనం వీడియోలోకి వెళ్దాం. సో యాక్చువల్గా మనకి లైబ్రరీ సైన్స్ సంబంధించిన థియరీకి సంబంధించిన హాల్ టికెట్స్ వచ్చినాయి, అవన్నీ పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు న్యూ షెడ్యూల్ ప్రకారం మనకి ఫస్ట్ సెమిస్టర్ యొక్క న్యూ అప్డేట్ అయితే వచ్చింది. ఏంటంటే ప్రాక్టికల్స్ డేట్స్ రీషెడ్యూల్ చేశారు. సో ప్రాక్టికల్ డేట్స్ సంబంధించిన మనకి పీడిఎఫ్ ఇచ్చారు. అందులో మన హాల్ టికెట్ ఎంటర్ చేస్తే మన సెంటర్ ఎక్కడో ప్లస్ మన టైమింగ్స్, మన డేట్ ఎక్కడో తెలుస్తుంది. సో లైబ్రరీ క్లాసిఫికేషన్ థియరీకి సంబంధించింది ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయ్యేది 24 జూలై 2025 నుంచి ఆగస్ట్ 14 వరకు మనకి లైబ్రరీ క్లాసిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇన్ బిట్వీన్ మీ ఎగ్జామ్ ఎప్పుడైనా ఉండొచ్చు. ఈ డేస్లో 1 డే 3 షెడ్యూల్స్ ఉంటాయి కదా. సో ఆ విధంగా మీ హాల్ టికెట్ ఎంటర్ చేస్తే మీ ఎగ్జామ్ ఎక్కడో అండ్ మీ సెంటర్ ఎక్కడో తెలిసిపోతుంది. మ్యాక్సిమం చాలామందికి మనకి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే జూబ్లీ హిల్స్లో పడుతుంది సెంటర్. మిగతా వాళ్ళకి వాళ్ళ డిస్ట్రిక్ట్ సంబంధించిన దాన్ని బట్టి ఉంటుంది. సో కంప్యూటర్ స్కిల్స్ వచ్చేసి మనకి 26 జూలై నుంచి ఆగస్ట్ 4 వరకు మనకి జరుగుతాయి కంటిన్యూస్గా. సో ఈ గ్యాప్లో మనకి ఎప్పుడైనా మీ ఎగ్జామ్ ఉండొచ్చు. సో మీ హాల్ టికెట్ ఎంటర్ చేస్తే సెర్చ్ బటన్లో మీ హాల్ టికెట్ నెంబర్ అక్కడ వస్తుంది. సో మీ టైమింగ్ ఏంటి, మీకు ఎక్కడ ఏ రూమ్లో పడ్డది అండ్ ఏ సెంటరో మీకు తెలిసిపోతుంది. మ్యాక్సిమం మన స్టడీ సెంటర్స్లోనే ఈ మెయిన్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. లైబ్రరీ క్లాసిఫికేషన్ అండ్ కంప్యూటర్స్ కోసం మన స్టడీ సెంటర్స్లోనే ఉంటాయి. రిమైనింగ్ థియరీ 5 ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సో ఇంగ్లీష్ అనేది అవన్నీ మనకు వేరే సెంటర్లో ఇస్తారు. హాల్ టికెట్ అలాట్ చేసినప్పుడు మనకి ఎక్కడ సెంటర్ పడ్డదో మనకు తెలుస్తుంది. సో థియరీ మనకి ఇంకా వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో ఏమైనా మెన్షన్ చేశారంటే థియరీ ఎగ్జామ్స్ అయితే ఇంకా రాలేదు. ఒకవేళ మనకి వచ్చి ఉంటే మేము మీకు ఇన్ఫామ్ చేస్తాము. ఇవేవి పర్మనెంట్ కూడా కాదు, మనకి వాళ్ళు చేంజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఏదైనా జరగవచ్చు. వాళ్ళు మళ్ళీ రీషెడ్యూల్ చేస్తారా లేదంటే ప్రజెంట్ అయితే మనకు వచ్చిన అప్డేట్ అయితే ఇదండి. సో మనకైతే టైం దొరికింది యాక్చువల్గా. మళ్ళీ మనం రివిజన్ చేసుకోవచ్చు. లేదంటే మీరు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఒకసారి కామెంట్ చేయండి, చూద్దాం. దాన్ని బట్టి మనం ఏమైనా వీడియోస్ చేయవచ్చా లేదా చూద్దాము. సో మనకి ఎప్పుడో అప్లై చేస్తే ఇప్పటివరకు ఎగ్జామ్సే జరగలేదు. చాలా డ్యూరేషన్ ఉంది ఒక్కొక్క ఎగ్జామ్కి. సో ఫస్ట్ సెమిస్టర్కి ఇంత డ్యూరేషన్ ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. 1 ఇయర్ కోర్స్ అనుకున్నాం కానీ ఈ 1 ఇయర్ కోర్స్ కూడా కాదు, 2-3 ఇయర్స్ పట్టేట్టు ఉన్నది. సో చూద్దాం. ఏదైతే మనం గవర్నమెంట్ జాబ్స్ కోసము అప్లై చేసాము కానీ ఇవి నోటిఫికేషన్ ఇచ్చిర్రు కానీ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయో తెలియదు. పోస్ట్పోన్లే ఎక్కువ జరుగుతున్నాయి. సరే చూద్దాం మళ్ళీ కొత్త షెడ్యూల్ ఎప్పుడు ఇస్తారో థియరీకి సంబంధించిన. ఇవైతే ప్రజెంట్ అయితే కంప్యూటర్ అండ్ లైబ్రరీ క్లాసిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్ డేట్స్. వీటిల్లో మీ డేట్ ఎప్పుడు ఉందో ఒకసారి చూసుకోండి, టైమింగ్ చూసుకోండి. టైంకి ముందే రీచ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ సెంటర్కి ఎంత దూరమో ఒకసారి ముందే రీచ్ అయితే బాగుంటుంది. సో వాళ్ళైతే మనకి వాట్సాప్ గ్రూప్లో థియరీ ఎగ్జామినేషన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి హెల్డ్ ఆఫ్టర్ 15th ఆగస్ట్ అని ఇచ్చారు. సో ఇప్పుడు జరగవు, మనకి నెక్స్ట్ మంత్ 15th ఆగస్ట్ తర్వాత థియరీ ఎగ్జామ్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, డేట్స్ వస్తాయని అన్నారు. సో ముందే జరగవచ్చు, లేదంటే ఆఫ్టర్ 15th ఆగస్టే జరగవచ్చు. సో ఇవైతే మనకి డేట్స్ అయితే ఇచ్చారు. దీన్ని బట్టి మనం వెయిట్ చేయాలి. ఒకవేళ ఇవి మనకు సక్సెస్ఫుల్గా ఇవి జరిగిపోతే నెక్స్ట్ థియరీ ఎగ్జామ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆఫ్టర్ 15th దే విల్ కండక్ట్ ఎగ్జామ్స్. సో ఇంకోటి ఏంటంటే మనకి యాక్చువల్గా ఓపెన్ డిగ్రీలు లేకుంటే లైబ్రరీ సైన్స్ ఈ ఎగ్జామ్స్కి మనం పాస్ అవ్వాలంటే ఎలా, కొన్ని మనం టిప్స్ ఫాలో అయితే మనం పాస్ అవ్వగలుగుతాం.
సో మంచి స్కోర్ అయితే చేయగలుగుతాం, అట్లీస్ట్ పాస్ అవ్వడానికైనా ప్రయత్నించవచ్చు. సో దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. మీకు ఏమైనా దీనికి రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మన సబ్స్క్రైబర్స్కి ఎవరైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.